తాగి బండి తోలుతున్నావా? ఫుల్ బూజింగ్ సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? రే బతకాలని ఆశ లేదా? అయ్య బాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందారా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయానండి. పక్కన నుంచోరా. అదేంటి సార్ అన్యాయం సార్ అది. ఇది అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే 2 పెగ్గలేడానికి వీల్లేదు, హెల్మెట్ సీట్ పెట్టి కదా బాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుద్ది. చూడు వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్ కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం? హెల్మెట్ లేదనేనా? 10-20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి, నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నాడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం. 2 పెగ్గులు కొట్టాను, సారీ. తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చోరా. మైండ్ యూర్ వర్డ్స్. మేనమాల మాట్లాడతావేంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇగో ఇలా పక్క నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా.